హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అంటే దీపావళి అమావాస్య రోజున మనం ఐశ్వర్య ప్రాప్తి కోసం, ధన ప్రాప్తి కోసం దీపాలను ఎలా వెలిగించాలో, అలాగే ఎన్ని దీపాలను మనం పెట్టాలో, ఈ దీపాలను ఎక్కడెక్కడ పెట్టాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతేకాకుండా చిన్నపిల్లలకు ఈ దీపావళి అమావాస్య రోజున దిష్టి దోషాలు పోవడానికి, దానితో పాటు అపమృత్యు దోషాలు, బాలారిష్టాలు ఎలా పోగొట్టాలో, ఎలా తొలగించుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉండాలని, ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి కరుణా కృపాకటాక్షలు కలగాలని ఎవరు కోరుకోరు చెప్పండి. లక్ష్మీదేవి కరుణ ఉంటేనే మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజున మనం ఎంత శ్రద్ధగా లక్ష్మీదేవి పూజ చేసుకుంటామో అంతే శ్రద్ధగా ఈ 3 దీపాలను కూడా వెలిగించాలి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ దీపాలు మీకు అష్ట ఐశ్వర్యాలు, అంతులేని సంపద, ధన ప్రాప్తిని తెచ్చిపెడతాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి, ఈ దీపావళి అమావాస్య రోజు ఈ దీపాలను ఎక్కడెక్కడ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ముందుగా 3 ప్రమిదలను తీసుకోవాలి. ఇక్కడ మీరు తెలుసుకోబోయే మరో విషయం ఏమిటంటే, ఒక్కొక్క ప్రమిదలో 3 వత్తులు, అంటే మొత్తం 9 వత్తులు అన్నమాట. ఒక్కొక్క ప్రమిదలో 3 వత్తుల చొప్పున వేసి, లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం కనుక ఆవు నెయ్యి కానీ, లేదా నూనెలలో శ్రేష్టమైన కొబ్బరి నూనె కానీ వేసి ప్రమిదలను తయారు చేయాలి. ఇప్పుడు ఆ ప్రమిదలను మనం ఎక్కడెక్కడ పెట్టాలి అంటే, ఒకటి దేవుని వద్ద వెలిగించాలి. అఖండ దీపంగా మనం దేవుని వద్ద ఒకటి వెలిగించాలి. మిగతా 2 గుమ్మానికి ఇరువైపులా కుడివైపు ఎడమవైపు పెట్టాలి. ఈ విధంగా మీరు 3 దీపాలను చక్కగా పెట్టిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా ఒక దీపం పెట్టి, ఆ తర్వాత మీరు ఇంటి చుట్టూ కూడా, మీ గృహం చుట్టూ ఎన్ని దీపాలను అలంకరించుకుంటారో అవన్నీ కూడా చక్కగా అలంకరించుకోవచ్చు. ఇప్పుడు మనం చిన్నపిల్లలకు ఈ దీపావళి అమావాస్య రోజున అపమృత్యు దోషాలు, బాల అరిష్టాలు, దిష్టి దోషాలు పోవడానికి మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు దీపాలను చక్కగా గృహం చుట్టూ అలంకరించుకున్నాక పిల్లలను చక్కగా ఆరు బయటకు తీసుకువెళ్ళి అక్కడ దివ్విళ్ళు కొట్టించాలి. అవి ఎలా కొట్టించాలి అంటే, ఒక ఎర్రని వస్త్రంలో 3 స్పూన్ల నువ్వులు వేసి మూట కట్టి చక్కగా నూనెతో తడిపి ఒక పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం ఒక చెరుకుగడను తీసుకుని ఆ చెరుకుగడ చివర భాగంలో మనం తయారు చేసుకున్న నువ్వుల మూటను కట్టాలి. ఆ తరువాత మనం తయారు చేసుకున్న మూటకి ఆ చివరన, ఎర్రటి వస్త్రం చివరన కొంచెం అగ్గిపెట్టెతో మంట వెలిగించి పిల్లల చేత ఆ చెరుకుగడను పట్టించి ఒక్కసారి దక్షిణం వైపు చూపించాలి. ఇప్పుడు మీ పిల్లలను ఆ మంటను చూస్తూ దివ్వి దివ్వి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి అని ఒక 3 సార్లు పిల్లల చేత చెప్పించండి. ఈ విధంగా దీపావళి రోజున చిన్నపిల్లల చేత ఇలా దివ్విళ్ళు కొట్టించడం వల్ల వాళ్లకున్న అపమృత్యు దోషాలు, బాల అరిష్టాలు, దిష్టి దోషాలు ఆ నువ్వులలో పటాపంచలైపోతాయన్నమాట. ఈ విధంగా దీపావళి అమావాస్య రోజు పిల్లల చేత దివ్విళ్ళు కొట్టించి వాళ్ళకి కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగి, కళ్ళు కూడా ఒకసారి శుభ్రంగా కడిగి పిల్లలకి ఏదైనా ఒక మధుర పదార్థాన్ని తినిపించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.